దైవభక్తిలో కూడా మనుషులు పెరగాలి. వయసు పెరిగే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ నీ భక్తి నీ మీద ఒక మహిమా భారం అనేది రావాలి. ఏ భారం రావాలి? మహిమా భారం. రోజులు గడిచిపోతున్నాయి, ఇన్ని సంవత్సరాలు అయింది, భక్తిలో ఎంత అభివృద్ధి చెందాను, మరి ఒకవేళ ప్రభు వస్తే నా పరిస్థితి ఏంటి, ఒకవేళ నేను ఈలోకి చనిపోతే నేను ప్రభుని చేరుకోగలుగుతానా, ప్రభుతో ఉండగలుగుతానా అనే ఒక మహిమా భారం రావాలి మనిషి మీదకి. అంతేగాని అది ఎప్పటికీ ఒకే రకంగా చిన్నపిల్లల్లాగా స్వభావం ఉన్నట్టు వయసు పెరుగుతున్న భక్తి సంవత్సరాలు రక్షించబడి ప్రభుని నమ్ముకొని వయసు పెరిగిన పెద్దవాళ్ళు అయినప్పటికీ ఇంకా పిల్లలలాగా ఉండిపోతే, ఆ మహిమా భారం రాకపోతే దేవుని ప్రత్యక్షతలు కానీ, దేవుని గుర్చినటువంటి మంచి ఆలోచనలు కానీ, దేవుని కొరకు ఇలా ఉండాలన్నటువంటి తలంపులు కానీ రావు. మహిమాభారం పెరగాలి. ప్రభుని చేరుకునే సమయం వస్తుంది, వయసు పెద్దదైపోతుంది, ప్రభును చూడాలి, ప్రభుని చేరుకోవాలి, ప్రభుతో ఉండాలి. దాని కొరకు భారం పెరగాలి మనిషిలో. ఆదివారం వచ్చేటప్పటికి నీకు దేవుని మందిరంలోనికి నువ్వు ప్రవేశించడం అనేది నీకు ఒక భారమైనదిగా కనబడకూడదు. అది ఎట్లా కనపడాలి నీకు అంటే ఉత్సాహము. దావీదు అన్నాడు, జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుమని పలుకగా ఏం చేశాడంట? నేను సంతోషించాను అన్నాడు. ఒక సంతోషం రావాలి. మందిరం అనగానే, ఆదివారం అనగానే హృదయం దేవుని సన్నిధిలో ఉప్పొంగాల. దేవుణ్ణి చేరుకోవడానికి మందిరానికి వెళ్ళాలి. ఏ పాట పాడాలి, ఈరోజు ప్రార్థన చేయాలి, పాటలు పాడే వాళ్ళు వస్తారు, మంచి మంచి పాటలు పాడతారు, వినాలి, నేర్చుకోవాలి. ఈరోజు వెళ్ళి ఆదివారం దేవుని వాక్యం, దైవ సేవకులు చెప్పే మాటలు బాగా వినాలి, రాసుకోవాలి. అస్సలు రాసేది లేదు, అలవాట్లేదు. మేము మందిరానికి వెళ్తే మా నోట్స్లన్నీ నిండిపోతాయి. తెలుసా మీకు? ఎవరు వాక్యం చెప్పి అసలు ఒక బైబిల్ చదివేటప్పుడు కానీ, మేము ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు కానీ మా దగ్గర ఎప్పుడు ఒక నోట్బుక్ ఉంటుంది, పెన్ను ఉంటుంది, ఖచ్చితంగా ఉండాల్సింది. ఇవి మేము మాకు ఇప్పటికి కూడా ఉంటాయి. మేము సేవకులమైన మా దగ్గర ఉండాల్సింది. ఇవన్నీ రాస్తుంటాం, ప్రతి మాటను రాస్తాం. దేవుడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటను, నేను ఇది చెప్పదలుచుకోలే, మీకు పాటలు పాడుతున్నారు కదా అని అనుకోలేదు. కానీ ప్రభు అన్నాడు, దీని గురించి ఒకసారి వాళ్ళతో మాట్లాడు అని నా మనసులో అట్లా అనిపించింది. ప్రభు మనసు నా మీద అలా అనగానే నేనేదో మీకు చెప్పాలనిపించింది, చెప్పాను అంతే. నేను అలా అనుకోవాలి, ఈరోజు వాక్యం చెప్పాలా, కొంత సమయము ఈ వారం పూర్తిగా ఇక్కడ ఉన్నాను కాబట్టి అనుకున్నాను. అనుకుంటా ఉంటే నేను రాసుకుంటా, బైబిల్ ధ్యానం చేసుకుంటా ఉంటే వాళ్ళకి ఈ మాట కూడా, దీని గురించి కూడా వాళ్ళతో మాట్లాడు అని నా అంతరంగము నాకు బోధిస్తుంది. అందుకని నేను మీకు ఈ మాట చెప్పాను. ప్రభు సన్నిధిలో మిమ్మును మీరు జాగ్రత్తగా సిద్ధపరచుకోండి. ఎదుటి వాళ్ళు పాడుతుంటే వాళ్ళను ఎలా పాడుతున్నారో గమనించండి. ఎదుటి వాళ్ళు ప్రభు సన్నిధికి వస్తుంటే వాళ్ళు ఎలా వస్తున్నారో గమనించండి. మీకంటే ముందు వస్తున్నారా, మీకంటే అనుకొస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఎలా వచ్చి ప్రభు సన్నిధిలో ఉంటున్నారు, మీరు ఎలా వస్తున్నారు, మీరు ఎలా ఉంటున్నారు, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని ఒక్కొక్కటి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఆదివారం దేవుని సన్నిధిలో మిమ్మును మీరు ఏదైనా లోపాలు ఉంటే ఇక్కడ మనము చక్కదిద్దుకోవటానికే కానీ బయట రోజు ఉన్నట్టు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం ఏమీ లేదు. దేవుని సన్నిధి చక్కదిద్దుకునేది. ఇక్కడ మనకు అన్నీ ప్రభు వాక్యం మనకు బోధించేది. అన్ని విషయాల్లో మనల్ని మనమే చక్కపరుచుకోవాలా, మనలో ఉన్న లోపాలు ఏంటో మనం సరిచూసుకోవాలా. గత వారం ఎలా ఉన్నాం, ఈ వారం అంతట్లో ఎలా ఉన్నాం, వారంలో ఎంత ప్రార్థన చేశాం, గత వారం వాక్యం విన్నాం, ఆ వాక్యాన్ని బట్టి వారం నడుచుకున్నామా, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేశామా, సంఘము కొరకు ప్రార్థన చేశామా, విశ్వాసంతో ప్రభు సన్నిధిలో కొనసాగుతూ వచ్చామా, లేకపోతే మనం ఈ వారంలో సరైన ప్రార్థన లేక, బైబిల్ రీడింగ్ చదివినటువంటిది లేక, సో ఇట్లా మనం ఉంటూ వచ్చామా? అసలు ఏంటి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ ఆలోచనలు లేకుండా మనం ప్రభు సన్నిధిలో ఎంతకాలం మనం జీవించాలి? ఇవి మనకు అవసరం. మనం ప్రతి చోటుకి వెళ్తే, మీరు ప్రతి చోటుకి వెళ్ళినప్పుడు ప్రతిదీ మీరు చూస్తున్నారు, వింటున్నారు, నేర్చుకుంటున్నారు. ప్రతిదాన్ని మీరు ఆలోచిస్తున్నప్పుడు ప్రభు సన్నిధిలో కూడా వినాలి, ఆలోచించాలి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక సేవకులుగా మా ప్రయాస, మాకెంత భారము బాధ్యత ఉన్నదో మీకు అంతకంటే భారము బాధ్యత కూడా మీ పక్షాన దేవుడు పెట్టి ఉన్నాడు. అది మీరందరూ గుర్తించుకోవాలి. అది పాస్టర్ ఒక్కడిదే కాదు, విశ్వాసులైన మీది. ఇప్పుడు
మేము వారం వచ్చేటప్పటికి వారం అంతటిని దేవుని వాక్యం వింటూ ఉంటున్నప్పటికీ, అనేక చోట్లకు వెళ్ళి దేవుని మాటలు అనేకులతో చెబుతూ ఉన్నప్పటికీ, ఆదివారం వచ్చేటప్పటికి మరలా మీకు వాక్యం చెప్పడానికి మేము ఎంత దేవుని వాక్యం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటామో తెలుసా మీకు? అది మీకు తెలియదు, అది మాకు తెలుసు. ఎందుకనంటే దేవుని బిడ్డలో వచ్చేది వాళ్ళకి ఏం మాటలు చెప్పాలి, వాళ్ళ విశ్వాసం స్థిరపడాలి, ప్రభువులో వృద్ధి పొందాలి, వాళ్ళు ప్రభువులో ఇంకా లోపాలు ఉంటే చక్కదిద్దుకొని ప్రభువులో వాళ్ళు బలపడాలంటే వాళ్ళకి ఏ వాక్యం అవసరం, వాళ్ళ ద్వారా సంఘానికి ఏం అవసరం, వాళ్ళు సంఘానికి ఎంత ఉపయోగపడేవాళ్ళు, ఈ రీతిగా వాళ్ళకు దేవుని వాక్యం ఏది అవసరమో అని ఆలోచించుతూ ఉన్నప్పుడు ప్రభువు చెప్పే ఆలోచనే మేము మీకు చెప్పే మాటలు. మా అంతటి మేము చెప్పేది ఏం కాదు. ఆ తలంపులు ప్రభు మాకు పుట్టించినప్పుడు ఆ తలంపులను మా హృదయంలో నుంచి మేము మీకు మా ద్వారా ప్రభు వినిపిస్తున్నాడే తప్ప మేము ఏరే ఉద్దేశంతో మీకు చెప్పేది కాదు, ఏరే ఉద్దేశంతో విన్నా మీకు అవి పనికొచ్చేవి కావు. సో కనుక దేవుని మాటల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండండి. మందిరం విషయంలో చాలా భారం కలిగి ఉండండి, బాధ్యత కలిగి ఉండండి. మందిరానికి వచ్చేటప్పుడు ఒక టైం సెన్స్ అనేది పాటించమని ఎన్నోసార్లు చెప్పాను. మీరు పాటించట్లేదు, కానీ మీరు పాటించకపోతే వచ్చేటువంటి భక్తి ఎలా ఉంటుందో, పాటిస్తే వచ్చే భక్తి ఎలా ఉంటుందో మీరు పాటించిన రోజు మీకు అర్థమవుతుంది. నేను చెప్పిన రోజు మీకు అర్థం కాలేదు. ప్రభు అన్నాడు, ప్రభు నిన్ను దర్శించిన కాలమున, పోయినసారి చెప్పాను, ప్రభు నిన్ను దర్శించిన కాలమున నీవు ఆయనను ఎరుగకుంటివి అని అన్నాడు. నువ్వు ఎరగలేదు, కానీ ఆయన నిన్ను దర్శించిన కాలమును ఎరగలేదు కాబట్టి నీకు కష్టం వచ్చినప్పుడు ప్రభువు కావాలనుకుంటావు అన్నాడు. నీకు కష్టం వచ్చింది, అప్పుడు నువ్వు ఎవరికొరకు ఎదురు చూస్తావని అంటే ప్రభు వస్తే బాగుండు, ఆయన ఉంటే బాగుండు, ఆయన వల్లనే నా సమస్యలు శోధనలు తీరిపోతాయని నువ్వు ప్రభు కొరకు ఎదురు చూస్తావు. చూసావా? అప్పుడు నీకు అర్థమవుద్ది ప్రభువు కావాలని. ఇప్పుడు ప్రభు నీ దగ్గరికి వచ్చాడు, నువ్వు ఎరగలేదన్నాడు. సో మనకు అర్థం కాదు, మనకి ఈరోజు మన క్రమం మనకు అర్థం కాలేదేమో నేను అనేది. కానీ మీరు అర్థం చేసుకున్న రోజున మీ యొక్క లైఫ్ స్టైల్ ప్రభువులో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే నేను చెప్పడం కాదు, ఇప్పుడు మీరు జీవించే జీవితం కొంతవరకు మీకు ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ దాన్ని మీరు కరెక్ట్గా పాటించిన రోజు మీరు భూమి మీద మీరు ఎలా ఉంటారో మీకు అర్థమవుతుంది. మీ మనసు ఎలా ఉంటుందో, మీ తలంపులు ఎలా ఉంటాయో మీకే తెలిసింది ఒకరోజు. ఓకే, ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మీకు ఒక మాట చెప్తాను. దేవుని వాక్యమును ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం. ఎందుకంటే మనము దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని యొక్క సంకల్పం, దేవుని ఆలోచనలను, ఆయన యొక్క చిత్తాన్ని మనము గ్రహించి వాటిని దేవుని కొరకు జరిగించవలసినటువంటి కాలంలో మనం ఉన్నాం. అంటే ఆయన చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశాలు ఏంటో మనం తెలుసుకొని అర్థం చేసుకొని వాటి కొరకు బ్రతకవలసినటువంటి కాలంలో మనం ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మన బ్రతుకంతటి మీద దేవుని సర్వాధికారం ఉన్నది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన సర్వాధికారమే ఈరోజు మనల్ని ఏలుతుంది. ఆయన మనల్ని ఏలుతున్నాడు, మనము ఏలబడుచున్నాం, మనం దేవుని చేత ఏలబడుచున్నాం. కాబట్టి ఇప్పుడు ఆయన చిత్తం ఏంటో మనము గ్రహించి ఆయన చిత్తము మనలో కూడా జరిగేటట్లు, ఈ లోకమందు ఆయన మహిమ ఆ కార్యాలు జరిగేటట్లు మనము మన బాధ్యతలను మనము తప్పక జరిగించవలసినటువంటి గడియలో, అలాంటి సమయంలో మనం ఉన్నాం. కేవలం మనంతట మన ఆలోచన ప్రకారం కాదు, దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది, ఆయన చిత్తం మన పట్ల ఎలా నెరవేర్చబడబోతుంది అనేది మనం గ్రహించి నడుచుకోవలసినటువంటి సమయాలు ఇవన్నీ. ప్రతిదీ నువ్వు ఎక్కడికైనా నువ్వు ఇప్పుడు ప్రేయర్ ఇక్కడికి ఉన్నావు, ఈ మందిరంలో ఉంటున్నావు. సో దేవుడు నిన్ను ఈ మందిరంలో నిలబెట్టి నీ ద్వారా ఏం చేయించాలనుకుంటున్నాడు, ఆయన చిత్తం నీ పట్ల ఏమి జరిగించాలని దేవుడు ఆలోచన పరుడై ఉన్నాడు. ఇది ఖచ్చితంగా నువ్వు గుర్తించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఇక్కడ దేవుని యొక్క చిత్తాన్ని ఎలా జరిగించడానికి ఆయన ఉద్దేశం ఏంటి మనం చూస్తే 9వ వచనం ఒకసారి చదువుదాం రండి, లేకపోతే 8, 9. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన
సారెఫతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని లేక ఆజ్ఞాపించి తిని అని ఇక్కడ రాయబడింది. ఇది మీ అందరికీ తెలుసు. ఈయన ఏలియా, తెలుసుగా. ఏలియా ఎంతమందికి తెలుసు? ఏలియా తెలుసా బ్రదరు? అఖిలపాల్ గారు, ఏలియా గారు తెలుసా మీకు? ఏలియా తెలియాలి మీకు. ప్రవక్త, అవునా? ప్రవక్త ఏలియా. అది మనకు బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు కానీ, నేను చాలాసార్లు చెప్పాను మీకు, లోకంలో ఎంతమంది తెలిసినా తెలియకపోయినా బైబిల్లో ఉన్న పరిశుద్ధులైన దేవుని ప్రజలు మీకు తెలిసి ఉండాలి. ఇశ్రాయేలీలు అంటే ఎవరో మీకు తెలిసి ఉండాలి. ప్రవక్తలంటే ఎలా ఉంటారో, ప్రవక్తలంటే ఎవరో మీకు తెలిసి ఉండాలి. దేవుని పరిశుద్ధులు వాళ్ళ విశ్వాసం అంటే ఎలా ఉంటుందో మీరు గ్రహించాలని నేను చాలాసార్లు చెప్పాను, మీకు తెలియాలి. చిరంజీవి అంటే ఎవరో చెప్పడం కాదు, టెండూల్కర్ అంటే ఎవరో చెప్పడం కాదు. అవి అందరూ చెబుతారు, వాళ్ళు సినిమా హీరోలు, క్రికెట్ ప్లేయరు, వీళ్ళందరూ చెబుతారు అందరూ. కానీ బైబిల్లో ఉన్న విశ్వాస వీరులు, వీళ్ళు రియల్ హీరోస్. వాళ్ళు రియల్ హీరోస్, అంతేనా? వాళ్ళు రియల్ హీరోస్. వీళ్ళు రియల్ హీరోస్. వీళ్ళు జీవితంలో దేవుని కొరకు బ్రతికి తమ జీవితాల్లో దేవుని మహిమపరిచి దేవునిని ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించి దేవుని కొరకు బ్రతికి చనిపోయినటువంటి వాళ్ళు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు మహిమ కలిగినటువంటి ఆ మంచి లోకంలో ఆనందిస్తున్నారు. ఇప్పుడు పరదేశంలో ఉన్నారు వీళ్ళు. అంటే కేవలం ఇక్కడ జీవితాలు ఇక్కడ జీవించి ఇక్కడితోనే ముగించుకొని ఇక్కడితోనే వాళ్ళ యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోలేదు. సో మరలా వాళ్ళ జీవితం అక్కడ ప్రారంభమైంది. ఇక్కడ ముగించారు, అక్కడ ప్రారంభించారు. అంత మంచి లోకంలోకి వెళ్ళిపోయారు, ఆనందిస్తున్నారు వాళ్ళు, విశ్రాంతి పొందుతున్నారు వాళ్ళు. సో అందుకనే వీళ్ళని గురించి మీకు తెలిసి ఉండాలి. వీళ్ళ గురించి మీకు తెలిసి ఉండాలంటే బైబిల్ చదివే అలవాటు మీకు ఉండాలి. సో ఫస్ట్ బైబిల్ చదవడం మీకు ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి, యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి విశ్వాసికి బైబిల్ చదివే అలవాటు ఖచ్చితంగా ఉండాలి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రెండోది, ప్రార్థన చేసే అలవాటు ఖచ్చితంగా ఉండాలి. మూడోది, ప్రార్థన చేసేటప్పుడు మీకున్న సమస్యలను మీరు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు మీరు పరిశుద్ధులను, ప్రవక్తలను, వారి జీవితాలను మీకు ఆధారం చేసుకొని ప్రార్థన చేయటం నేర్చుకోండి. హల్లెలూయా. చెప్పాను, మీకు బాగా అర్థమయ్యేదానికి ఒక మాట చెప్పాను. మీకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఈ కష్టాలలో వెనుదిరిగి పోకుండా ఉండాలంటే మీరు యోబుని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేయండి, ప్రభువా నాకు చాలా కష్టాలు వచ్చినాయి, ఈ కష్టాలలో నేను కృంగిపోతున్నాను. ప్రార్థన చేయండి. అప్పుడు ఏమని ప్రార్థన చేయాలా? అయ్యా, యోబు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదుకున్నావు, రెండంతల ఆశీర్వాదం ఇచ్చావు. నేను కష్టాల్లో ఉన్నాను, నన్ను మీరు ఆదుకోండి, నా పరిస్థితిని మీరు మార్చండి. సో మీకు ప్రార్థనకు ఆధారము, మీ విశ్వాసానికి బలం ఏంటంటే యోబు. మీరు విశ్వాస పరీక్షలో ఉన్నారు, మీకు కష్టాలు వచ్చినాయి, మీకు మీ సొంత జననం వలన కానీ లేకపోతే ఏదో ఒక సమస్యలో మీరు ఉన్నారు. ఈ కష్టంలో మీకు కలిగిన ఈ బాధల్లో మీకు ఆధారం ఏంటంటే యోబును మీరు ఆధారం చేసుకొని మీరు ప్రార్థన చేస్తే మీరు తొట్టిల్లి పడిపోకుండా, వెనుదిరగకుండా దేవుని మార్గాలను భక్తితో కొనసాగించుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఎందుకంటే చాలామంది కష్టాలు రాగానే వదిలిపెట్టి ఇంకెందుకులే ప్రార్థనకి వెళ్తున్నాం, బాధలేం తగ్గట్లేదు, సమస్యలు ఏమి తొలగట్లేదు, ఇవన్నీ అట్లాగే ఉన్నాయి, ఇంకెందుకు ప్రార్థన అనుకొని చాలామంది వెనకడుగు వేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వెనకడుగు వేస్తున్నారు, రాతి నేల మీద పడిన ఇత్తనంలాగా, త్రోవ పక్క పడిన ఇత్తనంలాగా. సో కొంతమంది వెనుదిరిగే వాళ్ళు ఉన్నారు. అందుకని ఇప్పుడు మన జీవితాలను మనము ఆ యొక్క యోబు అనేటువంటి ఆ యొక్క దేవుని దాసుని బట్టి మనం ప్రార్థన చేసుకోవడానికి మనకు ఆధారం. బిడ్డలు లేనప్పుడు ఒక ఆధారం, వివాహాలు అయినప్పుడు ఒక ఆధారం, అంతేనా? రోగం వచ్చిందనుకోండి ప్రార్థన చేస్తాం, అడుగుతాం ప్రభువుని,
ఒక హిజ్కియాను ఆధారం చేసుకుంటాము. అనారోగ్యంతో ఉన్నోళ్ళు చాలామంది బైబిల్లో స్వస్థత పొందుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ప్రభు స్వస్థపరిచినాడు. మనం అలాగూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసే ఆధారం చేసుకోవాలి. నాకు పలానా అనారోగ్యం ఉన్నది ప్రభువా, ఇంతమందిని బాగు చేశావు, నువ్వు నన్ను కూడా బాగు చేస్తావు, బాగు చేస్తావు, అంతే. బాగు చేస్తావు అన్న విశ్వాసం నీకుండి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రభు నిన్ను బాగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది జరుగుతుంది. కానీ నీకు ఆ విశ్వాసం అనేది నీలోనికి రాకపోతే, అది నీకు అర్థం కాకపోతే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏ విశ్వాసంతో ప్రార్థన చేస్తావు, నీకున్న బలహీనతలను బట్టి నువ్వు ఎలా నిలబడగలుగుతావు? అవునా కదా? నువ్వు నిలబడాలంటే నీకు ఆధారం ఏంటి? ఇవన్నీ నువ్వు ఆధారం చేసుకొని వీటన్నిటిని నీ మనసులో పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. అందుకని మనం ఖచ్చితంగా వీటిని మనం మనసులో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని మీరు ఎప్పుడు వింటూనే ఉంటారో, ఎన్నో చెప్తా ఉంటాం. కనీసం కొన్నైనా మీకు గుర్తుండాలి. వాటిని మీరు మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనకు ఆధారం చేసుకోవాలి వాక్యాన్ని. మీరు వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసే వాళ్ళైతే మీకు వాక్య ఆధారం అవసరం. ప్రార్థన చేసేటప్పుడు మీకు వాక్యం అవసరం. ఏమ్మా, అర్థమవుతుందా? మీకు వాక్యం అవసరం. నీకు సమస్యలు ఉన్నాయి, మరి నీ సమస్యల్లో నువ్వు ఎలా బలాన్ని పొందుకోగలుగుతావు? నీవు శ్రమ కలిగినప్పుడు దేవుని కొరకు నిలబడాలి. పౌలును మీరు ఆధారం చేసుకోవాలి. పౌలు శ్రమ పడ్డానన్నాడు, తను దిగంబరిగా ఉన్నాను అన్నాడు, ఆకలి దప్పులు కలిగి ఉన్నాను అన్నాడు, తను కొట్టబడ్డానన్నాడు, సరసాలు వేయబడ్డానన్నాడు. సో ప్రభు కొరకు ఎన్ని బాధలు అనుభవించినానని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ బాధలు నీకు గుర్తొచ్చినప్పుడు, ఇవి నీకు తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? నేను చెప్పేవి చాలా డెప్త్గా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి భక్తిలో. మీకు అర్థమైంది అనుకోండి, మీరు దాన్ని ఉపయోగించుకోగలుగుతారు. మీకు అర్థం కాకపోతే ప్రభువుకు ప్రార్థన చేసుకోండి. నా మాటలు అర్థం కాకపోతే మీరు ప్రార్థన చేయండి. ఎందుకనంటే నేను చెప్తున్నది పైన పడిపోయే మట్టి గోడ గచ్చుపూత పుయ్యాలని నేను అనుకోవట్లేదు. నేను రియల్గానే చెప్తున్నాను, యథార్థంగానే చెప్తున్నాను, మీ మంచి కోసమే చెప్తున్నాను తప్ప నా జ్ఞానం కొరకో నా తెలివి కొరకో నేనేదో పాస్టర్ని కదా చెప్పాలి కదా అనేదో నేను చెప్పట్లా. సో మీరు నిలబడాలని చెప్తున్నాను. మీ భక్తి మీకు ఆధారంగా నిలబడాలి. నీ దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి. నీ భక్తి వలన నీ కుటుంబము, నీ భక్తి వలన నీకు మంచి జరగాలని చెప్తున్నాను. సో ఇవన్నీ మీరు దేవుని బిడ్డలుగా మీరు కలిగి ఉండాలి. ఆదివారం వచ్చిందంటే మందిరానికి వచ్చేటప్పుడు కుటుంబాలు మీరు ఎలా ఉండాలి? మీ కుటుంబాలు ఏవి? ఎందుకని ప్రభు సన్నిధిలో ఉండలేకపోతున్నారు? చాలా భారం మీ మీద ఉన్నది, మీరు మర్చిపోవద్దు. మీ కుటుంబాలు ప్రభు సన్నిధిలో కనబడాలి. మీరు కుటుంబాలతో కనబడమన్నాడా, ఒంటరిగా కనబడమన్నాడా? బ్రదర్, ఎలా కనపడాలంట దేవుని సన్నిధిలో? మీరు కుటుంబాలుగా దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో కనబడాలి ఎప్పుడైనా సరే. అది మీకు మంచిది. ఎందుకనంటే మీ కుటుంబము, నువ్వెక్కడుంటే నీ భార్య అక్కడుంటే, నువ్వున్నావన్న భయం ఆమెకు, ఆమెన్నదన్న భయం నీకు, మీరిద్దరు కలిసి ప్రభు సన్నిధికి వచ్చారన్న విశ్వాసం మీ ఇద్దరికి ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. నువ్వు ఎక్కడుండి, ఆయన అక్కడుండి, ఆమె ఎక్కడుండి, ఎన్ని రకాల సమస్యలు మీకు తెలిసినా, ఎన్ని రకాల ఇబ్బందులు మీకు. అందుకని మీరు ఆనందంగా ఉండాలంటే మీరు లైఫ్లో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ భార్య మీ కుటుంబము చక్కగా ఒక చోట ఉండండి. ఎక్కడైనా సరే మీకు టెన్షన్ వద్దు. నేను చెప్పేది నిజం. మీకు టెన్షన్ లేకుండా ఉండాలి చెప్తున్నా. ఎందుకంటే చాలా రకరకాల సమస్యలు లోకంలో ఉంటున్నాయి కాబట్టి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా ఈ మాటలు. కుటుంబాలు చాలామంది చిన్నాభిన్నం చేసుకుంటున్నారు, చాలామంది అవుతున్నాయి కూడా కొన్ని కుటుంబాలు. అలా అవ్వకుండా ఉండాలని నేను చెప్తున్నాను. అవ్వకుండా ఉండాలని మీరందరూ చక్కగా ఉండాలి. దేవుని చేత మీరందరూ బాగుపడాలి. దేవుని చేతిలో మీరందరూ వర్ధిల్లాలి. మీ కుటుంబాలు పరంగా వర్ధిల్లాలని. సో మీరు కొంచెం కొంచెంగా దీవించబడాలని నా ఉద్దేశం కాదు. దీవెన అంటే ఏంది? మీరు జాన్ రాజు ఎలా ఉంటాడో మీరు అలా ఉండాలనేది నా కోరిక. సో నేను ఎలా ఉంటాను, నేను దేవుని పట్ల ఎలాగున ఆయనను గురించి ఆలోచిస్తానో మీరు కూడా అలాగే ఆలోచించాలని నేను అనుకుంటాను. నా ఆశ అది.
ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని అడిగితే నన్ను అడుగుతారు. అందుకని మీరు బాగుంటే నేను చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంటాను నేను ఒక సేవకుడిగా. ఎందుకంటే ప్రభు